తమిళ రాష్ట్ర గీతాన్ని ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో మొదట ఆలపించాలంటూ అసెంబ్లీలో సీఎం విజయ్ తీర్మానం చేశారు. తమిళం అంటే తమ జీవనాధార అంటూ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. కరుణానిధి సమయంలో జీవనం విడుదల చేస్తామని డీఎంకే నేతలు గుర్తు చేసుకుంటున్నారు. వైట్ షర్ట్ వైట్ పంచే దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయ నాయకుడంటే గుర్తొచ్చే లుక్ ఇదే. కానీ ఒక్కసారిగా ఆ లుక్ పక్కకు వెళ్లిపోయింది. బ్లాక్ సూట్, వైట్ షర్ట్, ఫార్మల్ లుక్. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత విజయ్ ఎంచుకున్న ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. సినీ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనను తాను ఓ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజల సమస్యలను ప్రతిబింబించే నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా చొక్కా, ప్యాంటుతో కనిపించిన విజయ్ పట్టుపంచే, చొక్కాతో అసెంబ్లీకి హాజరవుతున్నారు. చిన్న సందర్భం జరిగినా సరే చిరునవ్వుతో అందరినీ నవ్విస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమిళ్ తాయ్ వాస్తు ఆలపిస్తుండగా విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. తమిళ్ తాయ్ వాస్తు తర్వాతే జాతీయ గీతం, వందే మాతరం వంటి కార్యక్రమాలు ఉండాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తమిళ భాష తమకు కేవలం ఓ భాష కాదని, తమిళమే తమ జీవనాధారమని విజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తమిళ్ తాయ్ వాస్తును ముందుగా ఆలపించాలంటూ తీర్మానం చేశారు. దీనికి డిఎంకే, అన్నా డిఎంకే నేతలు మద్దతు పలికారు. நம்ம தாயே நமக்கு மிகப்பெரிய புனிதம்னா நம்ம எல்லாருக்குமான தமிழ் தாய் பத்தி சொல்லவா வேணும். தாயை போற்றுகிற, வாழ்த்துகிற தமிழ்நாட்டு மண் தமிழ் தாய் வாழ்த்து எப்படி விட்டுரும்? விடாது, விடவும் மாட்டோம். తమిళ్ తాయ్ వాస్తుకు సంబంధించి గతంలోనే కరుణానిధి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని డిఎంకే నేతలు గుర్తు చేస్తున్నారు. తమిళ భాషకు సంబంధించిన ఈ అంశాన్ని కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల స్థాయిలో కాకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి శాశ్వత ప్రాతిపాదికన అమలు చేయాలని డిఎంకే డిమాండ్ చేస్తోంది. దీంతో మరోసారి తమిళ వాస్తు చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. Even during our time a bill was passed to that effect, and since then we are continuing with it. This was done during when Kalaignar was Chief Minister, and since then Tamil Thai Vaazhu continues to be the first song sung in all the government functions in Tamil Nadu. So this is not new to us, but these people, I don't know why they are doing it now when there is already a resolution passed in the assembly. They should have continued with it. ఇక భాషతో పాటు రైతుల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తమిళనాడులో వరి, చెరకు పంటలకు అత్యధిక కనీస మద్దతు ధర కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరతో పాటు సన్నవరి పండిస్తున్న రైతులకు క్వింటాల్ పై 289 రూపాయల అదనపు ప్రోత్సాహకంతో పాటు సాధారణ వడ్లకు 159 రూపాయలు అందించాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక చెరకుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 790 రూపాయలు అదనంగా అందిస్తున్నారు. దీంతో టన్ను చెరకుకు 4000 రూపాయల మద్దతు ధర లభించనుంది. తమిళనాడు చరిత్రలో భారీ మొత్తంలో మద్దతు ధర ప్రకటించడం ఇదే తొలిసారి అని నేతలు చర్చించుకుంటున్నారు.